హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. వాలంటీర్లందరూ కూడా చాలామంది దీనికి సంబంధించి నాకైతే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ అప్డేట్ ఏంటంటే వాలంటీర్లను రద్దు చేయాలి, వాలంటీర్లకు గౌరవ వేతనం ఇవ్వకూడదు, వాలంటీర్లను రద్దు చేసేయాలి పూర్తిగా అని చెప్పేసి అయితే దీని గురించి మనకైతే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీని గురించి అప్డేట్ అయితే రావటం అయితే జరిగిందండి. చాలామంది వాలంటీర్లందరూ కూడా వాలంటీర్లను రద్దు చేస్తారని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సో అయితే అసలు ఎందుకు రద్దు చేయాలి, ఎవరు రద్దు చేయమన్నారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారా లేకుంటే మధ్యలో ఎవరైనా చెప్పారా, అసలు ఏంటనేది ఈ రద్దు గురించి, వాలంటీర్ల రద్దు గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే నేను మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో అందులో చాలామంది అయితే అడుగుతున్నారు, నిన్నే కదా మీరు చెప్పింది వాలంటీర్లను కొనసాగిస్తారు, అక్టోబర్ నుంచి తీసుకుంటారు, పెండింగ్ జీతాలన్నీ కూడా 3 నెలల జీతాలు కూడా మాకైతే ఇస్తారని చెప్పారు కదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అందుకే అన్నమాట ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వాలంటీర్ల రద్దు ఏంటి, అసలు ఎందుకు రద్దు చేస్తున్నారు, ఇది ప్రభుత్వం చెప్పిందే మధ్యలో ఇంకెవరైనా చెప్పారా, దీని గురించి ఈ వీడియో. సో దట్ మీకు క్లారిటీ రావాలంటే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను రద్దు చేయాలని చెప్పి పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ గారు అయితే దీనికోసం ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేస్తున్నారండి. ఈయన వచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు. సో ఇతను వచ్చేసి వాలంటీర్లను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. సో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అయితే కోరుతూ డిమాండ్ అయితే చేస్తున్నారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం, మీకు శాలరీ ఇస్తున్నారు కదండి, దాన్ని కూడా వాలంటీర్లకు ఇవ్వద్దు, వాలంటీర్లకు ఇవ్వకుండా పంచాయతీ రాజ్ కార్యదర్శులు, కౌన్సిలర్లకు అలాగే ఎంపీటీసీలకు ఆ డబ్బుల్ని వీళ్ళకి ఇవ్వండి, వాలంటీర్లను రద్దు చెయ్యండి అని చెప్పేసి పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు సో రాజేంద్ర ప్రసాద్ గారు ఈయనంటండి. ఈయనైతే దీని గురించి డిమాండ్ అయితే చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అలాగే వాలంటీర్లతో పాటు సచివాలయం సిబ్బందిని కూడా, సచివాలయం వ్యవస్థే లేకుండా సచివాలయం వ్యవస్థను కూడా పంచాయతీ రాజ్ శాఖ దీంట్లోకైతే విలీనం చేసియండి. సచివాలయం వాళ్ళని కూడా, ఇప్పుడు మనకు సచివాలయం ఉంది కదండి, ఆ సచివాలయాన్ని కూడా రద్దు చేసి ఆ సచివాలయాన్ని తీసుకెళ్ళి పంచాయతీ రాజు శాఖలో విలీనం వాళ్ళని కూడా చెయ్యాలని చెప్పేసి ఆయనైతే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనైతే డిమాండ్ అయితే చేస్తున్నారండి. అంతేకాని ఈ న్యూస్ అనేది ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ విషయం అయితే అసలు చెప్పలేదు. ఇది ఈయన వచ్చేసి కోరుతున్నారన్నమాట. ఇది ఎంతవరకు జరగదో నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. అలాగే మీకోసం కొంతమంది అయితే పోరాడుతున్నారు. వాళ్ళు ఎవరు అని చూసుకున్నట్లయితే ఏపీ స్టేట్ యూనియన్ వాలంటరీ అసోసియేషన్ గుంటూరు రాష్ట్ర కార్యదర్శి చైతన్య గారు ఈయన వచ్చేసి ఈయన చెప్పే మాటలు ఏంటంటే, సో గుంటూరు వాలంటరీ అసోసియేషన్ చైతన్య గారంట, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, ఈయన పేరు చైతన్య గారు. ఈయన చెప్పే మాటలు ఏంటంటే వాలంటీర్లను రద్దు చేయకూడదు, ఈయన డిమాండ్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు వాలంటీర్ల కోసం ఈయన డిమాండ్ అయితే చేస్తున్నారు, వాలంటీర్లను రద్దు చేయకూడదు. కరోనా టైంలో వాలంటీర్లు వాళ్ళ ప్రాణాల గురించి కూడా ఆలోచించుకుంటా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి సేవలైతే అందించారు. వాలంటీర్లు ఇప్పుడు కూడా వరదలకి అందరికీ కూడా సహాయం అయితే అందించారు. వరద ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వరదలకి సహాయం అయితే అందించారు. అప్పట్లో కూడా వాళ్ళైతే మనకు ఈ కరోనా టైంలో కూడా వాలంటీర్లే అందరికీ సేవలు అయితే అందించారు. అట్లాంటి వాళ్ళను తీయకూడదు, వాలంటీర్లు తీయకూడదు. అలాగే రాజీనామా చేస్తుంటారు కదండి, వాళ్ళని కూడా తిరిగి విధుల్లోకి అయితే జాయిన్ చెయ్యాలి. రాజీనామా కూడా వాళ్ళైతే బలవంతంగా చేశారు కాబట్టి వాళ్ళను కూడా విధులకు జాయిన్ చేయాలని చెప్పేసి
ఈయన డిమాండ్ చేస్తున్నారన్నమాట. సో ఆయన ఒక పక్క వాలంటీర్లను రద్దు చేయాలని అయితే ఆయన ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన చేస్తున్నారు. ఇక్కడ చైతన్య గారు వచ్చేసి వాలంటీర్లను పెట్టుకోవాలి, వాలంటీర్లు ప్రభుత్వానికి ఎంతో సేవ చేశారు, ప్రభుత్వానికి ఎంతో మంచి చేస్తారు, వాళ్ళ వల్ల మనకేం నష్టమేం ఉండదు, వాళ్ళ వల్ల న్యాయమే జరుగుతుందని చెప్పేసి ఈయనైతే పోరాడుతున్నారండి. సో ఆల్రెడీ కొన్ని దగ్గరలో కూడా ధర్నాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఎక్కడెక్కడ ధర్నాలు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడైతే చెప్తాను. అల్లూరు జిల్లాలో వాలంటీర్స్ అంతా ఐక్యమయ్యి అల్లూరు జిల్లాకు సంబంధించి వాలంటీర్లు అందరూ కూడా మాకు ఉద్యోగ భద్రతను కల్పించాలి, మా విధులను కొనసాగించాలి, అలాగే ఒత్తిడి కారణంగా బలవంతంగా రాజీనామా చేసిన వారిని విధుల్లోకి జాయిన్ చేసుకోవాలని చెప్పేసి అల్లూరు జిల్లాలో కూడా దీని గురించి ధర్నా కూడా చేశారు నిన్న. ఇదన్నమాట ఇవాళటి వీడియో. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రసాద్ గారు అని చెప్పి అధ్యక్షులు ఉన్నారు కదా, ఆయన చెప్పే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నచ్చక మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నది ఎందుకు అంటే జగన్ మనుషులందరూ కూడా జగన్ పెట్టినవి ఏమీ ఉండకూడదు అని చెప్పి మేమైతే గెలిపించుకున్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట అయితే ఇచ్చేశారు. మాట ఇచ్చినా సరే జగన్ మనుషులు జగన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పథకాలు ఏమి ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డికి పెట్టిన పేర్లేమి ఉండకూడదని చెప్పి ఆయనైతే ప్రసాద్ గారు అని చెప్పాను కదా, అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ గారు ఆయనైతే తక్షణమే వాలంటీర్లను రద్దు చేయాలని అయితే చెప్తున్నారండి. సో చాలామంది రద్దు ఎందుకు చేస్తారు, రద్దు చేసేస్తారని అయితే భయపడుతున్నారు. ఈ విషయం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అస్సలు చెప్పలేదు, రద్దు చేస్తామని అయితే చెప్పలేదండి. సో నిన్న ప్రెస్ మీట్లో మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే పెన్షన్దారులకు కొత్త పెన్షన్లు అక్టోబర్ నుంచి పెన్షన్ అయితే దరఖాస్తులు అయితే చేసుకోవాలి. ఆ పెన్షన్ దరఖాస్తులు అనేది వాలంటీర్లు సచివాలయం సిబ్బందులు వీరిద్దరూ కూడా కలిపి పెన్షన్దారులకు దరఖాస్తులు చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ విషయం అయితే చెప్పుండారు. వాలంటీర్లు ఎక్కడా కూడా తీస్తామని చెప్పలేదండి. ఒకవేళ మిమ్మల్ని తీసేటట్టుగా ఉంటే వరద బాధితులప్పుడు వరదలు వచ్చాయి కదండి, అక్కడ వరద బాధితులకు అందరికీ కూడా సేవలు చేశారు. అట్లాంటప్పుడు వాళ్ళని ఎంటర్ కూడా కానివ్వరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అట్లాంటప్పుడు వాళ్ళని ఎంటర్ కూడా కానివ్వరు. కానీ ప్రతి ఇంటికి కూడా అక్కడైతే వరద ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సర్వే కూడా చేస్తున్నారు వాలంటీర్లు. వాళ్ళకి ఎంత నీళ్ళైతే మునిగిపోయాయి, ఏమేమి నష్టపోయారు, ఇవన్నీ కూడా వాలంటీర్లే వెళ్ళి స్వయంగా చూస్తున్నారు. ప్రభుత్వం చెప్తేనే చూస్తున్నారు అన్నమాట. సో అందుకని చెప్పి చెప్తున్నాను, ఆయన చెప్పారే కానీ ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. వాళ్ళు ఇంకెవరో కూడా చెప్పిన పాటైతే జరగదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మాట్లాడుకొని నిర్ణయాన్ని అయితే తీసుకొని నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. ఈ నెల 18వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ రోజు మీకు ఇంకా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చేస్తారు. కావాలంటే ఖచ్చితంగా మీరు చూడండి. ఓకేనండి, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. రద్దు అంటున్నారని చెప్పి మీరు రద్దు చేస్తారని చెప్పి అస్సలు భయపడకండి. ఓకేనండి, చూసారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.